Hey physios, welcome back to my channel Budding Physios. Today we'll see about how to search the article in Google Scholar and how to get PDF from it. Same as PubMed, we'll type Google Scholar and preface ఇలా వస్తుంది. So I'm typing here as meniscus tear physiotherapy management. సేమ్ యాజ్ పబ్మెడ్ ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ మనకి ఎక్కువ కావాలి కాబట్టి వీల్ పుట్ ఇట్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్. సో అక్కడ రైట్ సైడ్ ఇయర్ ఫిల్టర్ చేంజ్ చేసుకొని విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. దీంట్లో రివ్యూ ఆర్టికల్ అని వచ్చింది చూడండి. ఏంటంటే ఓవర్ వ్యూ, ఇది ఆల్రెడీ ఉన్న ఆర్టికల్స్లో ఇన్ఫర్మేషన్ తీసుకుని గ్యాదర్ చేసి ఒక ఆర్టికల్ రాసి దాన్ని రివ్యూ ఆర్టికల్ అంటాం. సో దాని లోపలికి వెళ్తే చూడండి, అబ్స్ట్రాక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇలా డిస్ప్లే అయింది. అక్కడ పైన డిఓఐ ఉంది కదా. సో ద డిఓఐ అంటే డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్. ఈవెన్ ద వెబ్సైట్ కోడ్ క్లోజ్డ్, డిఓఐ రిమైన్స్ సేమ్. ఈ డిఓఐ ఉంటే కనుక వెబ్సైట్ ఒకవేళ చేంజ్ అయినా, ఇఫ్ గూగుల్ స్కాలర్ వెబ్సైట్ అనేది చేంజ్ చేసినా కానీ ఈ డిఓఐ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ డిఓఐని కాపీ చేసి కనుక మనం గూగుల్లో కాపీ చేస్తే ఇట్ విల్ డైరెక్ట్స్ యూ టు ద డైరెక్ట్ డాక్యుమెంట్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ హౌ టు గెట్ పీడిఎఫ్ ఫార్మాట్. ఇప్పుడు సేమ్ ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ పక్కన ఫైల్ టైప్ కాలం పీడిఎఫ్ అని టైప్ చేస్తే మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో వస్తుంది. స్క్రోల్ డౌన్, పీడిఎఫ్ దగ్గరికి వెళ్తే మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో ఓపెన్ అవుతుంది లైక్ దిస్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఆల్ ఇన్ టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ మెనిస్కస్ రీహాబిలిటేషన్ అని ఉందనుకోండి. ఇప్పుడు దాని మీద ఉన్న ఆర్టికల్స్ అన్నీ మనకు కావాలనుకుంటే అప్పుడు ఆల్ ఇన్ టైటిల్ అని యూజ్ చేస్తాం. ఆల్ ఇన్ టైటిల్ కాలం మెనిస్కస్ రీహాబిలిటేషన్. ఇప్పుడు మెనిస్కస్ టైటిల్తో ఏ ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి. Like this. And thank you for watching. Hope you like this video. If you have any doubts, let me know in the comment section. Thank you.